యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 2-3 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 2-3 వచనాల్లో బూతులున్నాయని ఆగండి, ప్రశ్న చదవనివ్వండి. బూతులున్నాయని చాలామంది అంటున్నారు. ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు బైబిల్ బూతు పుస్తకం అంటున్నారు. వారికి సమాధానం ఎలా చెప్పాలి? రైట్, ఇప్పుడు నిజంగానే బూతులు ఉన్నాయో లేదో చూద్దాం. బూత్ అంటే ఏంటి చెప్పండి. ముందుగా బూత్ అంటే ఏంటో తెలియాలి. బూత్ అంటే ఏంటో తెలిస్తే బైబిల్లో బూతులు ఉన్నాయో లేదో అర్థమైపోద్ది. బూత్ అంటే ఏంటి? సమాజం వినటానికి ఇష్టపడని పదాన్ని ఏమంటాం? బూతు అంటాం. అంటే సమాజం అంటే అందరూ కాదు, మళ్ళీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, నంబర్ ఆఫ్ ద పీపుల్, విలువలు కలిగిన వారు, వ్యక్తిత్వం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వారు వినటానికి కూడా ఇష్టపడని జుగుప్సాకరమైన మాటలను బూతులు అంటారు. అంతేనా? ఫస్ట్ మనం దానికి ఇవ్వాల్సిన డెఫినేషన్ అంతే కదా, అంతేనా? అంతే. భాషను బట్టి బూతులు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మన తెలుగు భాషలో గడ్డి అనే పదం ఉంది. ఈ గడ్డి అనే పదం మనకి గడ్డిలాగే వినబడింది. ఏమైనా ఇబ్బంది అనిపించిందా? నేను గడ్డి అన్నానా? పర్లేదు, ఆ క్వశ్చన్ అయిపోయిందిలేండి. గడ్డి అన్నాను, మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? అనిపించలేదు కదా. ఇదే పదాన్ని మీరు అరకు లోయలోని ఒక తెగవారు ఉంటారు, అంటే వాళ్ళు మన తెలుగు మాట్లాడరు, అరకులో దాటిన తర్వాత ఉంటారు వారు, అంటే ట్రైబల్ పీపుల్ వాళ్ళు. అక్కడికి వెళ్ళి గడ్డి అన్నారనుకోండి, చెత్త కొట్టి చెవులు మూసి పంపించేస్తారు. బూత్ అది. అంటే ఒక భాష ఆ పదాలు వాడుకలో వాళ్ళు వేరే విధంగా వాడుతున్నారు, మనం వేరే విధంగా వాడుతున్నాం. ప్రాంతాన్ని బట్టి ఆ భాషలకు అర్థాలు మారిపోతాయి. కొన్ని భాషలకు పవర్ పెరిగిపోద్ది, కొన్ని భాషలకు పవర్ తగ్గిపోద్ది. అంతెందుకు, తెలంగాణలో బొక్కలు ఇరిగిపోతాయి అంటారు. ఎలా ఉంది ఈ మాట? ఇప్పుడు ఆంధ్రాలో ఇబ్బందిగా ఉంటుంది. ఏందండి ఇది, భాష మాట్లాడకూడదు కదా, సేవకుడు బొక్కలు అంటాడు ఏంటండి, బూతు కదండి అంటాం మనం, అంతే కదా. కానీ ఆంధ్రాలో దాన్ని బూతుగా వాడుతున్న తెలంగాణలో నార్మల్ మాట్లాడతారు వాళ్ళు. మా లడ్డు బాబులు ఉన్నారు ఇక్కడ, మామూలు మాట్లాడతారు, నార్మల్గా మాట్లాడతారు. అంతే, పెద్ద విషయం కాదనమాట అది. అంటే ఆ పదం పెద్ద విషయం కదండి. ఎముకలు, బొక్కలు అంటే ఏంటి? బోన్స్, ఎముకలు. బొక్కల కూర అంటారు. బొక్కల కూర అంటే ఏంటి? ఎముకల కూరని, అంటే మూలుగులు, మనం మూలుగులు అంటాం కదా. సో అలాగా పెళ్ళిళ్ళలో అది ఆ పదాలు ఎక్కువ వాడుతూ ఉంటారు. మీకు ఏమర్థమవుతుంది ఇప్పుడు? బూతు అనేది ఒక సమాజంలో ఆ పర్టిక్యులర్ సమాజానికి, ఆ పర్టిక్యులర్ ప్రాంతానికి, ఆ పర్టిక్యులర్ ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బందికరంగా వాళ్ళు మైండ్లో రిజిస్టర్ చేయబడి ఉంది. అలా రిజిస్టర్ చేయబడిన దాన్ని బూతు అంటారు. అలా సంస్కారహీనంగా మాట్లాడిన దాన్ని బూతు అంటారు. కొన్ని పదాలు మనకు తెలియనప్పుడు అది మనకు అసలు ఏమనిపించదు. అర్థాలు తెలియకపోతే ఏమనిపించదు, అర్థాలు తెలిస్తే మాత్రం ఇబ్బంది అనిపిస్తుంది. అర్థమైందా? కొన్ని ఇంగ్లీష్ బూతులు ఉంటాయి, మనకు అర్థాలు తెలియవు. కొన్ని సంస్కృత బూతులు ఉంటాయి, మనకు అర్థాలు తెలియవు కాబట్టి గౌరవంగా అనుకుని వెళ్ళిపోతాం. అదే అర్థం తెలిస్తే చిత్తకొట్టి చెవులు మూసేస్తారు. అంతెందుకు, ఆ మధ్య టీవీలో ఒక ఆయన మాట్లాడుతూ పెళ్లిలో చదివే మంత్రానికి అర్థం చెప్పాడు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున తంతే భద్రాతే శుభకే సంజీవ శరదాం సంథింగ్ ఏదో ఉంది, నాకు పూర్తిగా రాదు అది. ఆ పదానికి అర్థం చెప్పాడు. ఆ పదాలు తెలుగులో కానీ మీకు వివరిస్తే మీరు కంఫర్ట్ ఫీల్ అవ్వలేరు. తెలుగులో వాటి అర్థాలు వేరేగా ఉన్నాయని TV9లో దాని మీద పెద్ద డిబేటే జరిగింది. కానీ ఇన్నాళ్ళు మనం ఆ పదాలను ఎలా విన్నాం? చాలా పవిత్రంగా, చాలా అర్థవంతమైనవిగా, చాలా విలువైనవిగా మనం విన్నాం, అవునా? కానీ అక్కడ దాని అర్థం చెప్పిన తర్వాత అవునేమో ఇదేదో కొంచెం తేడా కనపడుతుంది ఏంటి, కొంచెం తేడా కనపడుతుంది ఏంటి, శుభగే అంటే అదేదో బూతట కదా, ఈ బూతు పదం ఎలా అంటే వాడకూడని పదం అట కదా అని అనిపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఇష్టంతో చదివిన వాడికి, ఇష్టం లేకుండా చదివిన వాడికి చాలా తేడా ఉంది. ఇష్టంతో చదివిన వాడు సందర్భం ఏంటి అని ఆలోచిస్తాడు. ఇష్టం లేకుండా చదివిన వాడు ఇంకా దాని మీద ద్వేషంతో చదువుతాడు కాబట్టి ఇక తేడాగానే కనబడుద్ది. మొన్న కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. తలకాయిందా అని నేను అందరిలో మిమ్మల్ని అన్నాను అనుకో, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? తలకాయ ఉందా అన్నాను నేను మిమ్మల్ని, ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి? హట్ అవుతారు. ఇదే మాట నేను మటన్ కొట్టుడి దగ్గరికి వెళ్ళంటే పాజిటివ్గా రియాక్ట్ అవుతాడు, తలకాయ కొట్టిస్తాడు మనకి. అంటే అదే ఆ పదాన్ని తలకాయ ఉందా అని అనగానే నేను నిన్ను మటన్ కొట్టోడి దగ్గర అడిగితే ఒకలా ఉంది, నీ దగ్గర అంటే
మరోలా ఉంది. సో అలాగే ఈ పదాలు వాటి అమరిక సందర్భాలను బట్టి ఆలోచిస్తే మనకు అర్థమవుతాయి. సందర్భం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనం బైబిల్ గ్రంథంలో ఏమనుందో ఒకసారి చదువుదాం. అందరూ తీసి చదవండి. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వము చేసిరి. అక్కడ వారికి ఆలింగనమాయను. చాలు అంటే ఇవి ఈ 2-3 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి తెలుగులో మనం చూస్తున్నది తెలుగు బైబిల్ కదా. ఒక్కసారి ఇంగ్లీష్ వెర్షన్ చూద్దాం, హీబ్రూ వెర్షన్ కూడా చూద్దాం. ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ నేను చదువుతాను. 23:1-2 వచనాలు. 2 నుంచే కదా చదవమన్నారు వాళ్ళు. 2-3 కూడా చూద్దాం. ది బికేమ్ ప్రాస్టిట్యూట్స్ ఇన్ ఈజిప్ట్ అన్నాడు. అంటే ప్రాస్టిట్యూట్స్ అంటున్నారు వాళ్ళని, అంటే వ్యభిచారులు. ప్రాస్టిట్యూట్ అంటే ఏంటి? వ్యభిచారి. వాళ్ళు వ్యభిచారులుగా మారిపోయారు. వాళ్ళ యవ్వన కాలంలో ప్రాస్టిట్యూషన్కి అలవాటు పడ్డారు అని ఉంది ఇంగ్లీష్లో. ఎంగేజింగ్ ఇన్ ప్రాస్టిట్యూషన్ ఫ్రమ్ దేర్ యూత్. అక్కడ నుంచి వాళ్ళు చేస్తూనే వచ్చారు. ఇన్ దట్ ల్యాండ్ దేర్ బ్రెస్ట్స్ వర్ ఫాండిల్డ్ అంటాడు. దేర్ బ్రెస్ట్స్ వర్ ఫాండిల్డ్ అంటే వారి యొక్క స్తనములు నలపబడ్డాయి అనే పదం వాడబడింది ఇక్కడ. యాక్చువల్లీ సభ్య సమాజంలో ఈ పదాలు వాడకూడదు కదా, బూతు కదా అని చాలామంది మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ సభ్య సమాజం అంతటికి గొంతెత్తి చెబుతున్నటువంటి సందర్భం కాదు ఇది. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సందర్భాన్ని అలా చెప్పట్లా. ఉదాహరణకి చాలా ఓపెన్గా చెప్తాను ఈ విషయాన్ని, ఓపెన్గానే వినండి. ఎందుకంటే చాలామంది ఓపెన్గానే బైబిల్ బూతు పుస్తకం అంటున్నారు కాబట్టి నేను ఓపెన్గానే చెప్తాను. ఇంకా నేను ఇతర గ్రంథాల గురించి మాట్లాడట్లేదు. ఒకవేళ ఎవడైనా వేరే విశ్వాసానికి చెందినవాడు కనుక ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఒకవేళ బైబిల్ ఇలా అలా అంటే గనక అతని పుస్తకాలు కూడా ఓపెన్ చేద్దామని అంటాను నేను. నీ పుస్తకాలు కూడా ఓపెన్ చేద్దాం, అందులో ఏముందో చూద్దాం, అప్పుడు ఇది నీకు బూతులా కనబడుతుందా కనబడట్లేదా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అంటాను నేను. సరే, ఇక నా పాయింట్ ఏంటంటే అడుగుతున్న వ్యక్తి ప్రేమపూర్వకంగా అడిగితే సమాధానం సాత్వికంగా చెప్పాలి. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కానీ అడుగుతున్న వ్యక్తి కావాలని అతని మనసులో ఒక దురుద్దేశం పెట్టుకుని అడిగితే మాత్రం అది ఖచ్చితంగా తప్పు. అన్నిటినీ పాజిటివ్ దృక్పథంతో చూడాలి, పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేయాలి. ఇక్కడ వారి యొక్క ఏదైతే అంతరంగికంగా వారి ఆలోచనలు భ్రష్టు పట్టిపోయాయో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెబుతున్నాడు. డైరెక్ట్గా ఈ స్త్రీలు ఉన్నారని కాదు, అక్కడ వాళ్ళు ఫిజికల్గా చరిత్రలో ఉన్న స్త్రీలు కారు. ఎవరి గురించి ఇక్కడ మాట్లాడబడుతుందంటే యూదులు అనే ఒక జాతి, ఇస్రాయేలీయులు అనే ఒక జాతి, 2 జాతుల్ని 2 స్త్రీలతో పోల్చి చెప్పేటువంటి క్రమం ఇది. పోలిక అంటారు. ఇంతకీ పోలుస్తున్నది ఎవరితో? మంచి ఉత్తమురాలైన గృహిణితో పోల్చాడా? ఉత్తమురాలైన గృహిణితో పోల్చాడా? పోల్చలేదు. మరి ఎవరితో పోల్చాడు? జారత్వం చేసే స్త్రీలతో పోల్చాడు. అంటే వ్యభిచారులు. ప్రాస్టిట్యూట్స్ అంటే ఎవరు? వ్యభిచారులు. పోల్చబడిన సందర్భం వ్యభిచారులతో పోల్చాడు. వ్యభిచారుల జీవితాల్ని సాధారణ స్త్రీలకు ఆపాదించడం మంచి పద్ధత కాదు. అంటే వ్యభిచారుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వ్యభిచారం చేసే స్త్రీల జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం ఎలా నడుస్తుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇప్పటి సాహిత్యం కాదు ఇది. ఎప్పటి సాహిత్యం ఇది? దాదాపు 2600 లేదా 2500 సంవత్సరాల క్రిందట వ్రాయబడినటువంటి సాహిత్యం ఇది. ఆ సాహిత్య రచనలో ఆనాటి యూదులకు అర్థమయ్యే విధంగా వేశ్యలు ఎలాగైతే ప్రవర్తిస్తారో ఆ వేశ్యల జీవన విధానం ఎలా ఉంటుందో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంతే. వారి చనులను నలిపిరి అన్న పదం ఉండగానే అంటే వాళ్ళ బ్రెస్ట్ పట్టుకుని నలిపేశారట, ఇలాంటి బూతు పదాలు బైబిల్లో ఉన్నాయి, ఇవి రాయొచ్చా అని అడుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొన్ని కావ్య గ్రంథాలు, కొన్ని సాహిత్యం అని చెప్పబడుతున్నటువంటి గ్రంథాలు చాలా జుగుప్సాకరంగా ఉంటాయి. అవి మనం చదవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అవి వాళ్ళు చదివారో మరి చదవలేదో నాకు తెలియదు, కానీ ఇది వర్ణన మాత్రమే. మానవ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి శృంగారం అనేది ఒకటి ఉంది. సెక్స్ అంటారు దాన్ని తెలుగులో, తెలుగులో శృంగారం అంటారు. ఇది భార్యాభర్తల మధ్య ఉన్నంత వరకు లీగల్. భార్యాభర్తల మధ్య నుంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఏమంటారు?
ఇల్లీగల్ అంటారు. దాన్నే బైబిల్ భాషలో వ్యభిచారము అన్నాడు. వ్యభిచారము అది భార్యాభర్తల మధ్య జరిగితే లీగలే, అదేం తప్పు కాదు. ఆ శృంగారం అనేది తప్పు కాదు. అందరి భార్యాభర్తల జీవితాల్లో అది జరుగుతుంది కాకనే మనం పుట్టాం. అమ్మా నాన్నల జీవితాల్లో కూడా ఆ సంసార ధర్మం అనేది నిర్వర్తించబడింది కనుకనే మనం పుట్టాం. లేకపోతే మనం పుడతామా? పుట్టం. అంటే ఇది ఆదాము హవ్వల దగ్గర దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి. అతడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అనే మాట అందంగా చెప్పబడినటువంటి మాట, వాళ్ళ సెక్సువల్ లైఫ్కి సంబంధించినటువంటి మాట. భార్యను హత్తుకొనును. వారిరువురు ఏమవుతారట? ఏక శరీరమై ఉంటారు. వారు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండిస్తారు. ఇది వ్రాయబడినటువంటి విషయం. ఇదే విషయం లీగల్గా ఉన్నంతసేపు ఓకే. ఎప్పుడైతే ఇల్లీగల్ ట్రాక్లోకి వెళుతోందో అప్పుడు మనం దాన్ని అపోజ్ చేస్తాం. లీగల్గా జరిగినప్పుడు ఎవడో అపోజ్ చేయడు. ఇప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడితో వ్యభిచారం చేస్తున్నప్పుడు తప్పుపడతారు జనాలు. కానీ అదే జనాలు ఆ స్త్రీ పురుషులిద్దరిని శోభనం గదిలోనికి పంపించి మీరిద్దరూ ఏకమవ్వండి అని చెప్తారు. అంటే అది లీగల్, ఇదేమో ఇల్లీగల్. ఇప్పుడు ఇదే లైఫ్ని వీళ్ళు జీవనోపాధి చేసుకుని ప్రాస్టిట్యూట్స్గా బ్రతకటానికి వ్యభిచారం అనే వృత్తిని ఎన్నుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ వ్యభిచారం అనే వృత్తిని ఎన్నుకున్న వాళ్ళకి గౌరవం ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఒక పురుషుడితో సంబంధం కలిగి ఉంటారా? ఉండరు. వాళ్ళను నిజంగానే ఇలా ట్రీట్ చేస్తారా? చేయరా? ఇక్కడ వ్రాయబడిన విధంగా ఇలాగే ట్రీట్ చేస్తారు. సో ఈ ట్రీట్మెంట్ అనేది ఆ రోజుల్లో చాలా చులకనగా జరిగేది. అంతెందుకు, మన భారతదేశంలో కూడా దేవదాసి వ్యవస్థ అనేది ఒకటి ఉండేది. దేవదాసి వ్యవస్థ. ఈ దేవదాసి వ్యవస్థలో కొంతమంది అమ్మాయిల్ని ఆ కుటుంబాలకు చెందిన వాళ్ళని తీసుకొచ్చి దేవుడికి వివాహం చేసామని చెప్పి ఆమెను గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు లేకపోతే ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనుభవించేవారు. వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా తండ్రి లేని వారుగా ఉండేవారు. భర్త ఎవరంటే దేవుడు. మొన్న ఈ మధ్య జోగినీలు కొంతమంది గొడవ కూడా చేశారు. ఏమండి, మా భర్త ఏమో దేవుడు, మాకు ఏదైనా అడిగితేనేమో సర్టిఫికేట్ తెచ్చుకోమంటున్నారు, మేము దేవుడు భార్యలో, మాకేమో సర్టిఫికేట్ లేవు, నీ భర్త ఉన్నాడు, ఆ సర్టిఫికేట్ ఇవ్వమంటే మాకు భర్త ఎక్కడ ఉంటాడు అని అడిగినటువంటి విషయాలు డైరెక్ట్ పేపర్లలో వచ్చాయి, న్యూస్లో వచ్చాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఈ సాహిత్యాన్ని సాహిత్యంగా తీసుకోవాలి. నేటి సాహిత్యం కాదు ఇది. దాదాపు 2700 సంవత్సరాల క్రిందట వ్రాయబడినటువంటి సాహిత్యం. వ్యభిచారుల జీవన శైలిని గురించి చెప్పబడినటువంటి సాహిత్యం. వ్యభిచారుల చనులను నలిపిరి అన్నాడు. అవును, వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. అవి కూడా నిజం కాదు. అంటే డైరెక్ట్గా ఒక వ్యభిచారం తీసుకొచ్చి చెప్పిన మాట కూడా కాదు. ఈ వ్యభిచారం అనేది పోల్చబడుతోంది. ఎవరితో పోల్చబడుతోంది? దారి తప్పిన యూదులతో, దారి తప్పిన ఇశ్రాయేలీలతో పోల్చబడుతోంది. అది ఇప్పుడు ఈ నీతులు శుద్ధులు మాట్లాడేవాళ్ళు. ఇది ఇంత చిన్న విషయం, దీన్ని బూతు గ్రంథం, ప్రతోడు బైబిల్ బూతు పుస్తకం, బైబిల్లో బూతులు ఉన్నాయి, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ బైబిల్లో అవి బూతులు ఏం కావు, అవి బూతులు కావు. నిజంగా జరిగే వాస్తవాన్ని ఇక్కడ రాశాడు. నిజంగా జరిగిన వాస్తవాన్ని ఇక్కడ రాశాడు. ఉదాహరణకి ఏదైనా సంఘటన జరిగి ఒక విషయం కోర్టుకి వెళ్ళింది అనుకోండి, కోర్టులో లాయర్లు కానివ్వండి, జడ్జిలు కానివ్వండి, పిన్ టు పిన్ అడుగుతారు. వాళ్ళకి అన్నిటికీ సమాధానాలు చెప్పాలి. అవి బూతులు అనడానికి లేదు. అక్కడ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పిన్ టు పిన్ అడుగుతారు. అవేం బూతులు కాదు అది. ఇప్పుడు ఒక స్త్రీ యొక్క దేహాన్ని తండ్రి చూస్తాడు, తల్లి చూస్తాడు, వైద్యుడు కూడా చూస్తాడు. అందుకే వైద్యుడు తల్లితో సమానం, తండ్రితో సమానం అనే నానుడి కూడా సమాజంలో ఉంది. ఇప్పుడు అదే విషయాన్ని బూతుగా చూసి ఒక స్త్రీ యొక్క దేహాన్ని చూశాడు అంటే అది ఆ పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. వాడు ఏ దృష్టికోణంతో చూశాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ మనకు ఉండాలి ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి. మెచ్యూరిటీ లెవెల్స్ అంతెందుకు, ఇప్పుడు వస్తున్నటువంటి సినిమా పాటలు ఉన్నాయి. ఈ సినిమా పాటల్లో బూతులు లేవా? వాటిని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు లేరు. నిన్న మొన్న ఎవరో బడా హీరో సినిమా గురించి ఫేస్బుక్లో నేను ఇందాకనే చదివా పోస్టు. ఒక బడా హీరో స్త్రీల గురించి చెప్పమంటే డైలాగులు చెబుతాడు, చెతక్కోటి చెవులు మూసేస్తాడు, అంత బాగా చెప్తాడు డైలాగులు. స్త్రీ అంత గొప్పది, ఎంత గొప్పదని. ఒక బూతు పాట ఈ సంక్రాంతి సినిమాలో ఏదో పెట్టాడట. ఎవరో ఒక ఆయన యూట్యూబ్లో వీడియో చేశాడు, ఈ బూతు పాట నీకు అసలు బుద్ధి ఉందా లేదా అని. మరి అది ఎంజాయ్ చేస్తున్న ప్రజలు ఉన్నారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్య ఊ అంటావా అని ఏదో ఒక పాట వచ్చింది, దాన్ని కూడా ఎంజాయ్ చేశారు, దాన్ని మార్చారు. దాని మీద నేను ఒక వీడియో కూడా మాట్లాడాను. ఎవడో ఒక ఆయన క్రిస్మస్కి పాడేసాడు, అది ప్యారడీ చేసి అప్పుడు మాట్లాడాను కదా. సో అలాగా ఈ బూతు పదాలు అనేవి సమాజం నిండా ఉన్నాయి. ఇప్పుడు బూతు అంటున్నవాడు నోరు తెరిస్తే బూతులే మాట్లాడతాడు. వాడు గట్టిగా మాడితే కామెంట్లో కూడా బూతులు పెడుతుంటాడు. ఇప్పుడు బైబిల్లో బూతు ఉంది అని మాట్లాడుతున్న నువ్వు నీ హృదయం నిండా అన్ని బూతులు ఎందుకు పెట్టుకున్నావు? నా పాయింట్ అర్థమైందా నీకు? నీ హృదయం నిండా అన్ని బూతులు పెట్టుకొని బైబిల్లో బూతుంది అంటాడు ఏంటండి? నాకు అర్థం కాదు. సో బైబిల్లో బూతు లేదు, వాస్తవాలు ఉన్నాయి. అది వాస్తవం. అది ఇలా జరిగింది అని చెప్పటానికి ఒక వాస్తవాన్ని రాశాడు అంతే తప్ప అవి బూతులైతే కాదు. దాన్ని పాజిటివ్గా ఆలోచన చేస్తే అవును కదా, ఈ సాహిత్యం ఇలా ఉంది,
వాళ్ళకి జరిగిన విషయాన్ని చెప్పాడు. అంతే తప్ప ఇందులో మనం వినకూడనంత, అతను ఎవరో రాధా మనోహర్ దాస్ అని ఒక పిచ్చి ఆయన ఉంటాడు, మైండ్ సరిగా పనిచేయదు ఆయనకి. ఏమైనా అంటే ఏదో పెద్ద జ్ఞానిలా ఫీల్ అవుతారు, నిజంగానే పాపం మైండ్ సరిగా పనిచేయదు. నాకు దేవుడు అవకాశం ఇస్తే ఎప్పుడొకప్పుడు ఆయనకి ఖచ్చితంగా మానస హాస్పిటల్కి తీసుకెళ్ళి రాజమండ్రి రామారెడ్డి గారి దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఒకవేళ అవకాశం ఉంటే తప్పకుండా నా సొంత డబ్బులతో ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తాను. చాలా జాలి నాకు ఆయన అంటే, ఎందుకంటే పాపం ఎవరు ట్రీట్మెంట్ ఇప్పించట్లేదు ఆయనకి. సో ఎప్పుడైనా నాకు దొరికితే మాత్రం ఖచ్చితంగా రామారెడ్డి గారి హాస్పిటల్కి తీసుకెళ్ళి కరెంట్ అయినా పెట్టిస్తాను ఆయనకి. అప్పుడైనా ఆయన ఏమైనా మారతాడేమో, మరేమైనా బాగుపడతాడేమో చూడాలి. సో ఆయన కింద బోలెడంత నలుపు పెట్టుకొని రోజుకు ఒక వీడియో రిలీజ్ చేస్తుంటాడు. పోనీ మాట్లాడదాంరా అంటే రాడు, పోనీ కూర్చుందాంరా అంటే రాడు, ఏమైనా అంటే మళ్ళీ అంటాడు ఏదో 30 తరాల నుంచి క్రైస్తవులు అయి ఉండాలంటాడు. అట్ట కుదురుద్దిరా నాయన అంటే అట్టే కుదురుద్ది అంటాడు. సో ఇలా ఉంటుంది ఆయనతోటి. ఆయన కూడా అంటాడు, పిల్లల్ని పెట్టుకుని చదివించుకోగలరా బైబిలు? మీకేమైనా దమ్ముందా? పిల్లల్ని పెట్టి చదివించగలరా? ఇంట్లో వాళ్ళని పెట్టి చదివించగలరా అంటాడు. ఇదే మాట నేను కానీ ఆయన గురించి మాట్లాడితే ఎంత బాధపడిపోతాడో. నాకు ఆయన ఒక్కడే అయిపోయాడు కాబట్టి ఒక సమూహాన్ని నేను బాధ పెట్టడం ఇష్టం లేక నేను మాట్లాడలేదు అంతే. చాలా పుస్తకాలు ఉన్నాయి, పిల్లల్ని పెట్టి చదివించుకోలేనివి, భార్యను పెట్టి చదివించుకోలేని సాహిత్యాలు ఉన్నాయి, కాదని ఎవడంటే ఉన్నాయి. నేను చదివాను కాబట్టి నాకు తెలుసు. సో కాబట్టి ప్రతిదాన్ని భూతద్దంలో చూసి ఈ గందరగోళం అవసరమా? ఈ గందరగోళం అవసరం? పోనీ అక్కడ ఏమైనా ఇలాంటి బూతు పదాలతో మీరు చెడిపోండి అని ఎక్కడైనా బైబిల్లో ఉందా? మీరు వ్యభిచారాలు చేయండి అని ఎక్కడైనా బైబిల్లో ఉందా? అసలు ఇచ్చకప్ మాటలు వద్దన్నాడు, బైబిల్ అంత గొప్పది. పోకిరి మాటలు వద్దన్నాడు, బైబిల్ అంత గొప్పది. డబుల్ మీనింగ్ డైలాగులు వద్దన్నాడు, బైబిల్ అంత గొప్పది. ముసలమ్మ ముచ్చట్లు వద్దన్నాడు, బైబిల్ అంత గొప్పది. సో ఎక్కడ కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, నోటి మాటకు కూడా లెక్క ఉంటుందిరా బిడ్డ అన్నాడు. రాత్రికి ఒక పాట వస్తుంది, మంచి పవర్ఫుల్ పాట, చాలా రోజుల తర్వాత వస్తుంది పాట మీకు. బట్ గట్టిగా ఉంటుంది, ఆటం బాంబులాగా. మంచి షూట్ చేస్తున్నారు, అవ్వాలి మరి. ఇంకా అయిపోతే సాయంత్రం వేసేస్తాం, అవ్వకపోతే రేపు దాకా ఎదురు చూడాలి మీరు. పాపం పాల్సనాన్ని చేతుల మీద వేసేద్దాం అనుకున్నాం. పాల్సనన్న నేను అంకుల్ జడ్సన్ అంకుల్ కలిసి రిలీజ్ చేద్దాం అనుకున్నాం, కానీ మరి అయితే అవుతుంది. సో ఇది విషయం. సో కాబట్టి ఇది పాయింట్ ఏంటంటే, బూతులు అనేవి బైబిల్లో లేవు. అసలు బూతులు మాట్లాడొద్దని చెప్పింది బైబిల్. కొలసి పత్రికలో మీ నోట బూతులు వద్దు అన్నాడా లేదా? మీ నోట బూతులైనను, కొలసి పత్రిక చదవండి ఒకసారి. కొలసి పత్రిక, దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి అంటాడా? ఎఫెసు పత్రికలో ఉన్నాడా? కృతజ్ఞావచనమే మీరు ఉచ్చరించాలి, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించాలి. ఎఫెసు పత్రిక 5:4 కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించాలి. మీరు బూతులైనను పోకిరి మాటలను పుట్టినోట్లు ఏమన్నాడు? వెర్రి మాటలు అన్నాడా లేదా? సరసోక్తులు భావమర్దల సరసాలు ఉంటాయి, పెళ్ళిళ్ళకి వెళ్తాలకు పేటరేకిపోతుంటారు కొంతమంది, అవునా కదా? అలాంటి వద్దు అన్నాడు. కొంతమంది శోభనాల దగ్గర పేటరేకిపోతుంటారు, ఒకటి మంచం కింద దూరుతుంటాడు పెద్ద క్రైస్తవుడు. ఉన్నారు అలాంటి వాళ్ళు క్రైస్తవులు. అంత మనకు అవసరం అది మంచాల కింద దూరటాలు. కొంతమంది ఏమో అక్కడే కూర్చుంటారు, వెళ్ళి స్వీట్ తిన్నాకు వచ్చానంటాడు. అదన్నాడు ఆ తలకాయ పోటీ అంతా మనం అంటే డిగ్నిఫైడ్గా ఉండవు. కొన్ని ఇరిటేషన్ వస్తాయి అన్నమాట కొన్ని చూస్తుంటే. అంత ఇరిటేట్ అయిపోయి అలాంటి సరసాలు అవసరమా అంటే, అలవాటు అయిపోయిన ప్రాణం అండి అంటాడు. ఇప్పుడు ఆల మంచం కింద నువ్వు దూరడం అంటే దరిద్రం, మంచి పద్ధతి కాదు కదా అది. డబ్బులు ఇస్తే కానీ బయటికి వెళ్ళంటారు కొంతమంది. ఇదేటో మరి నాకు అర్థం కాదు. 4 పీకేయాలి వాళ్ళని. నీకు డబ్బులు, వాళ్ళ డబ్బులు ఎందుకు ఇవ్వాలి అసలు? ఇవన్నీ ఏదో సరదాగా ఎడుతున్నారు అనుకోండి, అవి కూడా వద్దన్నాడు బైబిల్లో. ఎందుకురా నాన్న అలాంటి పిచ్చి పనులు చేయకండి, డిగ్నిఫైడ్గా ఉండండి, మీరు నేర్చుకుంటున్న జ్ఞానం ఏంటి, మీరు బ్రతుకుతున్న బ్రతికేంటి, మంచిగా ఉండండి రా నాయన, డిగ్నిఫైడ్గా ఉండండి, మీరు జ్ఞానానికి తగినట్టుగా ప్రవర్తించండి అన్నాడు. అది ఇక్కడ ఎంత చక్కగా ఉంది చూడండి. సరసోక్తులొద్దు, ఉచ్చరించకూడదు, ఇవి మీకు తగవన్నాడు కదా, ఇవి మీకు తగవు. ఇంత చక్కగా చెప్పిన గ్రంథాన్ని పెట్టుకొని బూతు పుస్తకం, బూతు గ్రంథం అన్నోడు బూతు, ఇంకా వాడు బతుకు బూతు, వాడి హృదయం బూతు. బైబిల్లో బూతులేవి లేవు. ఇన్ని రోజులుగా చదువుతున్నాను, చిన్నపిల్లల దగ్గర కూడా చదివించవలసిన గ్రంథమే ఇది. అంతకుమించి ఏముంది ఇందులో? అంత చెడేమీ లేదు. మీరు చూస్తున్న సినిమాల్లో పెట్టుకున్నారు బూతులు. అంటే సినిమాలు అన్నీ చెడ్డవని నేను అన్నసుమా, మంచి సినిమాలు కూడా ఉన్నాయి. అన్నీ చెడ్డ సినిమాలు కాదు, మంచి సినిమాలు ఉన్నాయి. అలాగని బూతు సినిమాల్ని ఎంకరేజ్ చేసి బూతు సినిమాల్ని హిట్ చేస్తున్నారు, బూతు పాటల్ని హిట్ చేస్తున్నారు. భయంకరంగా వినబడుతున్నాయి బూతు పాటలు. ఎంత అశ్లీల సాహిత్యం సినిమా పాటల్లో, ఎంత అశ్లీల సాహిత్యం. ఆ సాహిత్యం వింటుంటే ఇంత ఘోరమా అనిపిస్తుంది. పచ్చి బూతులు అవి, పచ్చి బూతులు. అవన్నీ ఎంజాయ్ చేస్తున్నారు పాటల రూపంలో. పెళ్ళిళ్ళకి వేసుకుంటారు, ఫంక్షన్లకు వేసుకుంటారు, హల్దీ ఫంక్షన్లకు వేసుకుంటారు, పెద్ద మనిషి ఫంక్షన్లకి, పుష్పోతి వేడుకలకి వేసుకుంటారు. అవి బూతులు కాదా మరి సమాజంలో? అందుకే నేను ఒక కథ రాశాను, త్వరలో ఒక సినిమా తీద్దామని నా గోల్ అది. ఇలాంటి వాటి మీద వస్తుంది అది. ఇలాంటి వాటి మీద పాట కూడా రాశాను దానికోసం. ప్రభు చిత్తం అయితే తీస్తాను త్వరలో, ఎందుకంటే ఆ రూట్లోనే బుద్ధి చెప్తాను ఖచ్చితంగా.
రైట్, ఇది విషయం. కాబట్టి బైబిల్ బూతు పుస్తకం కాదు. ఈ పాజిటివ్ యాంగిల్లో చూస్తే మీకు అది బూతులాగా అనిపించదు. అది ప్రాస్టిట్యూట్స్ అందరూ ఇలా ఉన్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది తప్ప అది బూతు కాదు. రైట్, గాడ్ బ్లెస్ యూ. మీకు ఈ సంగతి అర్థమైంది అనుకుంటున్నాను.